వినిపిస్తుంది బ్రదర్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వినిపిస్తుందండి. సరే సరే, అది పెడతావా? మేము చూసింది వీడియో రికార్డ్ అవ్వదు కదా, ఆ? ఒకసారి చెప్పింది వీడియో రికార్డ్ కాదు. ఉమ్. నేను లేదండి ఆఫీస్కి వెళ్ళాను. ప్రేమ్ క్లాసెస్ సరిగ్గా రాలేదండి. సరే, ఇంకో దినం ఎప్పుడైనా చేద్దాంలే రికార్డింగ్. మీరైతే విన్నారు కదా? అచ్చా. సో మనము ఇప్పుడు వెలుపటి ఆవరణం నుండి లోపటి ఆవరణంకి వెళ్ళాం. అది పెడతావు నాయన. వెలుపటి ఆవరణం నుండి లోపటి ఆవరణం. ఇంకోటి దీనిలో నుండి మనం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి ఇంకా 30 గదులు ఉండాలి కదా ఇక్కడికి. ఇది వెలుపటి ఆవరణం. ఈ వెలుపటి ఆవరణంలోనికి మనం వెళ్ళాం. సో ఇక్కడ ఈ గదులలో మనము ఏం చేస్తున్నాము? క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని, లేకపోతే క్రీస్తు యొక్క ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తున్నాం. బయట ఉన్నప్పుడు మనకు పాపపు చింత లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, పరిశుద్ధత పవిత్రత అనేది లేదు. ఎంతవరకు మనం ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ధ్యాసలోనే ఉన్నాం. సరే, దేవుని కృపలో మనము ఈ ద్వారం యేసు ప్రభు వారికి సాదృశ్యము. మరి దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చెప్పాను. ప్రభు చేసిన ఆ యొక్క 10 ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా శిలువ మీద జరిగించిన ప్రాయశ్చిత్త ద్వారానికి సాదృశ్యం ఈ యొక్క ద్వారం. దానిలో నుండి అంటే ప్రభు యొక్క చేసిన కార్యమును ఆధారం చేసుకొని మనము ఈ వెలుపటి ఆవరణంలోనికి వస్తాం. ఈ వెలుపటి ఆవరణంలోనికి మనము రావడము దేన్ని సూచిస్తుంది అంటే క్రీస్తులోకి మనము ప్రవేశించడం, క్రీస్తులో మనము జీవించడానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తులో మనము జీవిస్తాము కాబట్టి క్రీస్తుకు సంబంధించిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం అన్నీ కూడా మనము అనుభవిస్తూ సంతోషంగా ఉంటాం. విశ్వాస జీవితము ఇంతటితో ఆగదు. చాలా మంది ఏం చేస్తారంటే లోపలికి వచ్చి ఇక్కడే ఆగిపోతారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతుడు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మక వారంటారు. సో అక్కడ 3 పేరు అక్కడ కొన్ని 3 విధములైనటువంటి జనాంగాలు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. 3 కేటగిరీస్. మరి పిలువబడిన వారు ఎవరయ్యా అంటే ఇక్కడ లోనికి వచ్చి ఇంతటితోనే సరిపెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఎవరయ్యా అంటే స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూలుకు పోయి క్లాస్లో ఉండి క్లాస్లో ఏమీ చదువుకోకుండా
అందరితో సంతోషంగా ఉంటూ ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళు అలాగా అన్నమాట. అలా బుర్రకి ఏం అవ్వదు. పోతారు, టీచర్ ఏం చెప్తుందో వింటారు, వచ్చేస్తారు. చాలా మట్టుకు సహవాసాలలో సంఘాలు కూడా అదే ఉంది. వీళ్ళంతా పిలువబడిన వాళ్ళు. కానీ ఒక సమయం వస్తుంది, ఇక్కడ ఈ విధంగా క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని రుచి చూస్తూ ఉన్న సమయంలో, అరే దేవుడు నాకు ఇంత ఇస్తున్నాడు కదా, దేవుడు నాకు ఇంత చేస్తున్నాడు కదా, నేను ఆయనకు ఎందుకు ఏం చేయకూడదు అని ఏదో ఒక దినం ఒక తలంపు వచ్చి ఇక్కడి నుండి లేచి బయటికి వచ్చి ఈ లోపటి ఆవరణములోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు ఉండవు, స్కూటర్లు ఉండవు, నడుచుకొని వెళ్ళాలి. అంటే కష్టపడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ విధముగా ఎవరైతే కష్టపడుతూ త్యాగం చేస్తూ నిశ్చయించుకుంటారో వాళ్ళు లోపటి ఆవరణంలోకి వెళ్తారు. వెలుపటి ఆవరణంలోనికి వచ్చేక ముందు మనకు ఈ ద్వారం నుండి ప్రవేశించేటప్పుడు మనకు ఒక గ్రహింపు వస్తుంది. ఏంటి అంటే, అయ్యో నేను ఎంత చెడ్డవాడిని, ఈ చెడ్డవాని కోసము, లేకపోతే నేను ఎంత పాపిని, ఎంత దుష్టుడను, ఎంత ద్రోహిని, నా కోసం యేసు ప్రభు ద్వారముగా మారాడు కదా, 10 ఆజ్ఞలను తను పాటించాడు కదా, తన ప్రాణమును శిలువములో ప్రాయశ్చిత్త కార్యముగా అర్పించాడు కదా, నిజంగా నా కోసం ఆయన ఎంతో చేశాడు, ఆయన పిలుపునిచ్చినాడు, ఆ పిలుపు నేను అందుకోవాలి అన్న గ్రహింపుతోటి మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడి నుండి ఈయన నాకు ఎంతో చేశాడు కదా, ఇంత నేను ఆయన దగ్గర నుండి ప్రతిదీ కూడా నేను అనుభవిస్తున్నాను కదా, ప్రతిఫలముగా నేను కూడా ఆయన కోసం ఏదో చేయాలి అని లోపటి ఆవరణంలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు లోపటి ఆవరణంలోకి వెళ్ళాను. ఇది అర్థమైంది కదండి. నేను ఇంకా మళ్ళీ మాటికి చెప్పాను. అదేస్తావా? టేబుల్స్ ఉండేది పింక్ కలర్ లో ఉండి చూడు, 8 టేబుల్స్ లాస్ట్ వీక్ చూపించాం కదా. ఇది దీనికి ముందు వెనక బస్. సో ఇక్కడ ఈ ఇదంతా వెలుపటి ఆవరణం. ఈ వెలుపటి ఆవరణం నుండి లోపటి ఆవరణంలోనికి వెళ్ళడానికి ఈ ఎన్ని మెట్లు ఎక్కుతాం? సరే, 8 మెట్లు ఎక్కుతాం. 8 మెట్లు ఎక్కుతున్నాము. కానీ 8 మెట్ల దగ్గర కూడా 2 ప్రక్కల 4 టేబుల్ ఉన్నాయి. వీటి మీద దహన బలులను అర్పించేవాళ్ళు. ఆ దహన బలులను మొట్టమొదట దాన్ని చంపేవాళ్ళు, తర్వాత ఏమంటారు చర్మాన్ని తీసేసేవాళ్ళు, తర్వాత కొవ్వుని తీసేసే దాన్ని ముక్కలు చేసేవారు. ఈ 8 మీద జరిగేది. ఇక్కడ నుండి దీన్ని తీసుకొని ఇట్లా ఈ ద్వారంలో నుండి లోపలికి వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఇక్కడ వాళ్ళు దానిని కడిగేవాళ్ళు. ఇది నేను చెప్పాను పోయినసారి. సో ఇది దేనికి సాదృశ్యం? ఇక్కడ 8 ఉన్నాయి. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 2 సైడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 అనే సంఖ్య సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది. 4 అనే సంఖ్య సృష్టికి సాదృశ్యంగా ఉంది. 8 అనే సంఖ్య పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. లేకపోతే 8 సంఖ్య ఆత్మీయంగా, లేకపోతే బైబిల్ నంబర్స్ ప్రకారము 8 అనేది పునరుత్థానము, 2 అనేది సాక్ష్యము, 4 అనేది సృష్టి. సో సృష్టి కోసము తాను మరణించి పునరుత్థానుడైనాడు అన్న సాక్ష్యం అన్నమాట. దీని ద్వారానంటే క్రీస్తు యొక్క పునరుత్థానం లేకుండా మనం లోనికి వెళ్ళలేం. సో లోపలికి మనం వెళ్ళాక, కానీ లోపలికి వెళ్ళేది ఎవరు? యాజకుడు మాత్రమే. కాబట్టి యాజకుడు ఏం చేసేవాడు? ఏం సేవ చేసేవాడు?
అర్పణలను తీసుకొని వచ్చేవాళ్ళు, అర్పణలను వధించేవాళ్ళు, అర్పణలను దహన బలిపీఠం మీద అర్పించేవాళ్ళు. సరే, కాబట్టి నూతన నిబంధనలో యాజకులు ఎవరు? రక్షింపబడిన వాళ్ళు, విశ్వాసులు అంటే మనమే. సో మనమంతా కూడా యాజకులే. ప్రధాన యాజకుడు యేసుప్రభు. అందుకే మనం కూడుకున్నప్పుడు కూడా క్రీస్తు యొక్క శిరసత్వం కింద కూడుకుంటాం. మధ్యవర్తి అంటూ ఎవరు ఉండరు. రోమన్ కాథలికిజంలో ఈ ప్రీస్ట్ లేకపోతే యాజకుడు అంటారు, లేకపోతే వాళ్ళు ఏమంటారు, పోప్ కానీ లేకపోతే ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఫాదర్ అంటారు, ఆయన మధ్యవర్తి. ఆయనకు దేవునికి మరియమ్మ మధ్యవర్తి. అట్లా లేదు. కాబట్టి ఇక్కడ మనకు క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఇక్కడికి వచ్చినారు, ఇక్కడ వాళ్ళు దీనిని కడుగుతారు, శుద్ధి చేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ బలిపీఠం మీద అర్పిస్తారు. ఇది మనం పోయినసారి చూసాం. తర్వాత ఎప్పుడైతే ఆ విధంగా శుద్ధి చేయబడిన తర్వాత బలి అర్పణ అర్పించబడడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనము క్రీస్తు యొక్క రక్తంలో ప్రతినిత్యము శుద్ధి చేయబడినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడడానికి మనకు అర్హత ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను రక్షించబడినా కదా, నేను ఇష్టం వచ్చినట్టు చేసినట్టే కాదు. ప్రతినిత్యము మనము కడగబడాలి, ప్రతినిత్యము శుద్ధి చేయబడాలి, ప్రతినిత్యము అర్పించబడడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ముఖ్యం. అర్పించబడడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇట్లా బైబిల్ స్టడీ చెప్తున్నప్పుడు ఎవరన్నా నన్ను వచ్చి 4 కొడితే తినడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుని సేవకు ఒకరు పనికి వస్తారు, లేకపోతే పనికి రారు. వాళ్ళే యాజకులు. సో ఇక్కడ ఇది మనం చూసాం కదా, 2 చేంబర్స్. ఇది కూడా అయిపోయింది. 40వ అధ్యాయం 44 నుండి 46 వరకు చదవండి ఒకసారి. లోపటి గుమ్మము బయట లోపలి ఆవరణములలో ఉత్తరము గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది, ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. ఇక్కడ ఈ యొక్క బలిపీఠమునకు సంబంధించి గమనించండి, ఒక యాజకుడు ఈ ఉత్తర ద్వారం నుండి లోపటి ఆవరణమునకు వెళ్ళి బలిపీఠం వరకు వెళ్ళొచ్చు. బలిపీఠం వరకు వెళ్ళిన తర్వాత ఒక యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం, అంటే దీని లోపల నుండి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఇదిగోండి, ఇక్కడ నుండి మెట్లెక్కి ఇది ఒక ద్వారం, ఈ డోర్ లోపల నుండి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి. యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ నూతన నిబంధనలో ప్రధాన యాజకుడు మనుషుల మధ్య లేడు. నూతన నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారికి కాబట్టి మిగతా వాళ్ళందరూ యాజకులు. కాబట్టి వీళ్ళందరూ ఈ బలిపీఠంను దాటిన తర్వాత ఈ మందిరము లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ అతి పరిశుద్ధ స్థలము ఉండదు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఒకటిగా ఉంటాయి. మనం అక్కడికి వచ్చినప్పుడు మనం దాన్ని డీటెయిల్ స్టడీ చేద్దాం. ఇది జస్ట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఓకేనా? అయితే ఈ యాజకులలో కూడా ఇంతవరకు చదివిన దాని ప్రకారము వాళ్ళకి ఏమున్నాయంట, కొన్ని గదులు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూపియమ్మా. ఇంకా గదులు
అచ్చా, నీకు బట్టి సెలెక్ట్ చేసిన చూపిస్తున్నావు కదా. ఓకే, జీకే. అచ్చా, ఓకే. ఇక్కడ ఈ గదులు ఉన్నాయి చూడండి. ఈ గదులు ఏం చెప్తున్నాడంటే ఇది ఉత్తర ద్వారం. ఏమండి, ఇది ఉత్తర ద్వారం, ఇది నార్దర్న్ గేట్. సో ఉత్తర దిక్కు ఉండే ఒక ద్వారం ఉందంట. అంటే ఈ ద్వారం ఉత్తర వైపు కనిపిస్తుంది. ఈ రెండిటికి దక్షిణం వైపు ఉంది. దీనికి ద్వారాలు లేవు చూడండి, ఇక్కడ గోడలు మాత్రమే కనిపిస్తుంది. సో ఈ 44, 46వ వచనం ఏమి మళ్ళీ ఒకసారి చదవమ్మా. 44. లోపటి గుమ్మము బయటి లోపటి ఆవరణములలో ఉత్తర గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, 45, 46 చదువు. దక్షిణము తట్టు చూచు గది మందిరమునకు లోపలి వారకు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారకు యాజకులది. చాలు. సో ఇప్పుడు ఈ యాజకులలో 2 కోవలు చేశాడు. ఒకటేమో మళ్ళీ 45, 46 ఏముంది? ఉత్తరపు తట్టు చూచు గది, ఉత్తర తట్టు వైపు చూచు గది అంటే ఎక్కడైతే ద్వారం ఉత్తరం వైపు ఉందో ఈ బలిపీఠము దగ్గర కావలి వారు అంటే వారు బలిపీఠము దగ్గర అర్పణలు అర్పించారు అనమాట. ఈ గది తర్వాత 44, 45 దక్షిణము తట్టు చూచు గది మందిరమునకు కావలి వారకు యాజకులు. ఇప్పుడు కావలి వారు ఎక్కడున్నారు? ఒకరు బలిపీఠం దగ్గర ఉన్నారు, ఇంకొకరు మందిరం దగ్గర ఉన్నారు. సో యాజకులలో కూడా వేరు వేరు పనులు అప్పగించబడ్డాయి. మరి నూతన నిబంధనలో సంఘంలో ఇది మనకి ఏ విధంగా వర్తిస్తుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి చదువు. 11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. సో ఇప్పుడు గమనించండి, అందరూ యాజకులే, కానీ యాజకుల్లో కొందరు బలిపీఠంకు సంబంధించిన పనులు చేయాలి, కొంతమంది మందిరానికి ఎప్పటి వరకు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడే వరకు మన కోసము మనలో నుండే దేవుడు ఏం చేస్తున్నాడు? కొందరిని అపోస్తలులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని కాపరులు గాను ఆయన నియమించాడంట. అపోస్తలులు ఈ కాలంలో లేరు, ప్రవక్తలు లేరు. సో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాడు. 3 కోవలకు చెందిన వారు. ఒకరు బోధకులు, రెండోది సువార్తికులు, మూడవది కాపరు. అంటే సువార్తికుడు ఏం చేస్తాడంటే సువార్తను చాటుతాడు. వ్యక్తిగతంగా మాట్లాడతాడో లేకపోతే వేరే విధంగా మాట్లాడతాడో తెలియదు, కానీ వారు సువార్త బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో పనిచేసి, ఎవరైతే వింటున్నారో వారిలో పనిచేసి వారిని రక్షణలోకి నడిపించినప్పుడు ఆ రక్షింపబడిన వాడి వ్యక్తి సహవాసములోనికి లేకపోతే సంఘములోనికి వస్తాడు. వచ్చినప్పుడు అలా వచ్చిన వారందరి క్షేమము నిమిత్తము వాక్యము నుండి బోధ చేయుటకు ప్రభు ఒకరిని ఏర్పాటు చేశాడు. ఇలా వీరందరినీ చూచుకొనుటకు, అజమాయిషి చెల్లించడానికి కాదు,
ఏం చేయాలి? చూచుకోవాలి. చూచుకొనుటకు, కాయుటకు దేవుడు కొంతమందికి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి సంఘంలో బోధకులు ఉంటారు, సువార్థికులు ఉంటారు, కాపరులు కూడా ఉంటారు. ఒక కాపరి ఉంటాడండి. మీరు మీ చర్చలో ఎంతమంది అంటే వాళ్ళు వివేచించి చూస్తారు, ఇది సంఘానికి క్షేమము, ఓ పలాని వాళ్ళు వచ్చినారు, ఆయన ఏదో బోధ చేస్తున్నాడు, అది సంఘానికి క్షేమమా కాదా? కావలి కాయుట. వాక్యంలోని సంగతులను బోధించేవారు బోధకులు. ఒక బోధకుడు సువార్త చెప్పలేడు, అంటే చెప్పలేదని కాదు, అతనికి ఆ పరిచర్య లేదు. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండాలి, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడే ఉండాలి. సో ప్రతి వారి అదేవిధంగా సంఘంలో కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, సంఘంలో సంఘక్షేమము నిమిత్తము ప్రభు అందరికీ ఒక్కొక్క ఈవి ఇచ్చాడు. కొంతమందికి స్వస్థత ఈవి ఇచ్చాడు, కొంతమందికి ఏమంటాడు భాషలు తర్జమా చేసి ఈవి ఇచ్చాడు. కాబట్టి సంఘంలో ఇవన్నీ జరుగుతాయి. మనం అందుకే ఏకీభవించి ప్రార్థన చేయాలి. ప్రార్థనకే రారు, ప్రార్థన చెయ్యండి అంటారు కానీ వాళ్ళు రారు. ఇది ఎట్లుందంటే, నాకు ఆ చెట్టు మీద మామిడి పండు చాలా బాగుంది, నాకు అది కావాలి. అక్కడ వాళ్ళకి చెప్తా, నాకు ఆ మామిడి పండు కావాలి. సరే తెంచినాడు కదా, ఇప్పుడు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి పండు? నాకు కావాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళాలి. నేను వెళ్ళను, నాకు కావాలి, నాకు పండు కావాలి. అట్లా ఉంటుంది మన సంగతి కాదు. సంఘ ప్రార్థన, బోధన, వీటన్నిటికీ కూడా ఐక్యతతో కలిసి ఏకీభవించిన అప్పుడే అందుకే అంటాడు ప్రభు, మీలో ఇద్దరు ఏకీభవించి, అంటే ఆత్మయందలి ఐక్యత కలిగి మీరు అడిగితే అప్పుడు అది తప్పకుండా జరుగుతుంది. సుందరరావు సిస్టర్ వచ్చారా? రాలేదు. సరే, ఓకే సిస్టర్, మీరు ఇక్కడ ఉన్నారేమో అనుకున్నాను. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు. మనము ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం గురించి తర్వాత చదువుదాము, కాకపోతే ధ్యానిస్తాము. కాకపోతే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వెలుపటి ఆవరణంలో మనం ఏం చేస్తున్నాము? ప్రభువుని ఆస్వాదిస్తున్నాము, ఆనందిస్తున్నాము. లోపటి ఆవరణంలోనికి వెళ్ళేటప్పటికీ ఈ ఆనందము, ఆస్వాదం అన్ని ఏమైపోతాయి? తగ్గిపోయి వాటి స్థానంలో ఏమొస్తుంది? ఏం చేయాలి అంటే ఏం చేయాలి? క్రయం చెల్లించాలి, త్యాగం చెల్లించాలి. ఇక్కడ అదంతా లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు అవన్నీ వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనం లోపలికి పోతామో, లోపల ఇక్కడ బలిపీఠం మీద ఈ బలిపీఠం యేసుప్రభు శిలువకి సాదృశ్యం కాబట్టి మనము కూడా లోపటి ఆవరణం నుండి బలిపీఠం దగ్గరికి పోయే వేళకు మనము కూడా ఫినిష్. అదే పౌలు గారు అంటారు, నేను కాదు నా యందు ఉన్న క్రీస్తే. బలిపీఠం యొక్క అనుభవం ఉన్నప్పుడు మాత్రమే ఇది చెప్పగలం. అందరూ అది చెప్పలేరు. అందరూ అది చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా తమల్ని తాము మోసం చేసుకుంటున్నారు. వెరీ కరెక్ట్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఒక మనుష్యుడు ఏమంటారు, ఫినిష్ అయిపోతాడు, తెలుగులో ఏమంటారు, ఖతం అయిపోతాడు అంటే ఏమంటారు తెలుగులో? తను చాలించాడు కానీ తనను తాను చాలించుకుంటాడు. ఎప్పుడైతే తనను తాను చాలించుకుంటాడో
అంటే నేను అనేది ఉండదో ఆ నేను స్థలములో, ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాసులో నీళ్లు పారబోసేస్తాం. నీళ్ళు ఏమైనాయిరా అంటే ఏమైపోయినాయి? ఖతం అయిపోయినాయి నీళ్లు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది కాబట్టి వాటి స్థానంలో ప్రభువుకి సంబంధించిన ప్రతి విధమైనటువంటి ఐశ్వర్యము లేకపోతే ఆశీర్వాదము నింపబడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించి, యేసు ప్రభుని విసుకుంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయంటే, ఆశీర్వాదం రావాలి అంటే నేను ఉండకూడదు. అర్థమవుతుందా? ఆశీర్వాదం కావాలి అంటే, లేకపోతే క్రీస్తు యొక్క ప్రతి మహిమైశ్వర్యం నాకు కావాలి అంటే నేను ఖాళీ చేయబడాలి, ఫినిష్ అయిపోవాలి, నన్ను నేను సమాప్తం చేసుకోవాలి. అప్పుడు ఖాళీతనం వస్తుంది. అంతవరకు రాదు. పుట్టిన ప్రభువా నన్ను ఆశీర్వదించి అంటే ప్రభు అంటాడు ఖాళీ లేదురా అంటాడు. ఏమంటాడు? ఖాళీ లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించు. అరే నీ స్థలం లేదు, నువ్వు ఎప్పుడు చూడు ఇంజనీరింగ్ సీట్ అంటుంటావు, నీకు ఖాళీ లేదు. నేను నిన్ను వేరే ఏదో చేయాలనుకుంటున్నా, మంచిగా ఉన్నతమైన తీసుకున్నట్టు నువ్వేమంటావు? నేను స్పానర్ పట్టుకుంటా, నేను బోల్ట్ పట్టుకుంటా, లేకపోతే నేను డాక్టర్ అవుతా, నేను స్టెథోస్కోపే పట్టుకుంటా. నువ్వు డాక్టర్ కాకూడదు, నువ్వు వేరే కావాలి, నీ వల్ల ఒక గొప్ప కార్యం కావాలి అని నేను కోరుకుంటున్నా. ఆ ఖాళీ లేదు కదా, నేను ఎట్లా ఇస్తా? అర్థమైందా? సో ఎవరు కూడా బికారీలుగా ఉండాలని ప్రభువు కోరుకోడండి. కానీ వారిలో ఖాళీతనం వచ్చినప్పుడే ఆయన వారికి సమస్త విధమైనటువంటి మహిమైశ్వర్యాలు ఇస్తాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ఈ లోకంను ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడో, అంటే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారో, దేవుడు మానవాళిలోకి లేకపోతే మానవునిలోనికి రావడానికి ద్వారము తెరవబడింది. ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత దేవుడు మానవుడు ఏమైపోయినారు? ఒకటి అయినారు. దేవుడు మానవుడు ఒకటి అయినారు, కానీ ఒకటి అయ్యే అనుభవం, ఇప్పుడు ఒకటైనారు, అది ఒక ఏమంటారు, అది ఒక సత్యము, అది వాస్తవం. ఆ ఒకతనాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడి బలిపీఠం యుద్ధకు మనం రావాలి. మీకు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఏంటి రుణమాఫీ పథకం కింద, లేకపోతే రైతులకు ఏదో కొన్ని కోట్లు వేసారు, వాళ్ళు 200 కోట్లు ఏమో వేసారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? రైతులకు పోలేదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి పోయింది. సో గవర్నమెంట్ ఇవ్వడము వాస్తవము, బ్యాంక్ అకౌంట్లోకి అది రావడము వాస్తవం. ఇప్పుడు అది నేను రైతు అయితే నా చేతిలోకి రావాలి. నా చేతిలోకి రావాలంటే నేను బ్యాంకుకి వెళ్ళాలి, నేను నా దగ్గర నేను నిజమైన ఏమంటారు యోగ్యుని నిరూపించుకోవాలి. అప్పుడే ఆ డబ్బు నాకు వస్తుంది. అదేవిధంగా మనము అంతా కూడా క్రీస్తు దేవస్థానం అందరికి ఇచ్చేసాడు, సిద్ధపరిచాడు, తీసుకోవాల్సింది అంతే. కానీ ఒకడు దానిని పొందాలి అంటే నేను కాదు క్రీస్తే, ఆ స్థాయికి రావాలి. అప్పుడు అడిగినవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చాలా మంది పాతకాలంలో విశ్వాసులు, భక్సింగ్ గారు ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు, హడ్సన్ టైలర్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, జాన్ వెస్లీ ఉన్నారు. వీళ్ళందరూ ప్రార్థన చేసిన వెంటనే ఎందుకు దొరికాయి? మళ్ళీ మనం ప్రార్థన చేసిన ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనం ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడ చూస్తున్నామే కానీ మనం లోపలికి వెళ్ళటం లేదు. ప్రభు అంటున్నాడు మీరు ఎక్కడికి రావాలి. సరే, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను.
ఒక రాయి ఉంది, ఇంత చిన్న రాయి. ఇంత చిన్న రాయి ఉందండి. ఆ రాయిని పాతి పెట్టేశాం. రాయి పాతి పెట్టబడింది. మొక్క వస్తుంది అంటే వస్తుందా? రాదు. కానీ ఇప్పుడు ఆ రాయి పక్కనే ఒక గింజను నాటుతాను. గింజ నాటిన దగ్గర మొక్క వస్తుంది. కొన్ని దినాల తర్వాత ఏమవుతుంది? అది పక్కకు పాకి అక్కడ కూడా చిన్న చిన్న ఇవి వస్తాయి. అవునా? ట్విగ్స్ లాగా వస్తాయి. కింద ఏముంది? పక్కన కింద ఏముంది? రాయి ఉంది. సో ఇంతకుముందు ఆ రాయి ఉన్న స్థలంలో చూసి మొక్క అన్నోళ్ళు మొక్క రాలేదు. ఇప్పుడు పక్కన మొక్క వచ్చింది. అదేవిధంగా సజీవరాళ్ళుగా మనల్ని చేసాడు దేవుడు. మనల్ని కప్పేశాడు, ఫినిష్ చేసేసాడు, సమాప్తం చేసేసాడు. నేను కాదు, నా మీద ఉన్న మట్టే. పౌలు నేను కాదు, నా యందు. అదే విధంగా మా రాయి అంటుంది, నేను కాదు, నా మీద ఉన్న మట్టి. అదేవిధంగా ఎప్పుడైతే నేను కాదు అన్న స్థాయికి వస్తామో అప్పుడే మన జీవితము ఫలభరితం అవుతుంది. కాబట్టి మనము ఈ వెలుపటి ఆవరణంలోకి వచ్చినప్పుడు అంతా కూడా నాకు దేవుడు ఏమిస్తాడా, దేవుడు ఏం చేస్తాడా అని. కానీ లోపటి ఆవరణంలోకి వచ్చేటప్పటికీ నేను దేవునికి ఏమి చేస్తానా అనే స్థాయికి వస్తాం. మనం బలిపీఠం దగ్గర పోయే వేళకు నేను దేవునికి ఏమి చెయ్యలేను, అసలు నేను పనికి మాలిన వాడను. ఇప్పుడు మనదే ప్రపంచంలో కొన్ని యూనివర్స్ నేను ఎంత కురీపిని అన్న గ్రహింపులోకి వస్తుందో అప్పుడే దేవునిలోని సమస్తం కూడా మనలోనికి వస్తుంది. మిస్ వరల్డ్ ఎర్రగా బుర్రగా తెల్లగా ఉండింది, నేను కూడా ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని ఆమెలాగా అవుతాను అంటే నువ్వు ఇక్కడ కాదు కదా బయటనే ఉంటావు. గమనించండి, ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరూపంలో ఉన్నాడు. మీరు దేవుని స్వరూపం, నేను దేవుని స్వరూపం. దేవుడు ఒకరికి ఒక రూపము, ఒక అందం ఇచ్చాడు. అంత మాత్రాన ఈ అందమైన వ్యక్తి ఆ అందమైన వ్యక్తిని చూసి అమ్మ నాకంటే అందమైనది, నేను ఆమెలాగా ఉండాలి, ఆమె ఎందుకు అనుకోకూడదు నీలాగా ఉండాలి అని. కాబట్టి మోసపోవద్దండి, వాళ్ళు అట్లనే ఉంటారు, మీరు వాళ్ళలాగా లేరు, డబ్బులు అంతే. దేవుడు మనల్ని ఎట్లా ఉంచినాడో. నా దగ్గర ఒక ఆవిడ పనిచేస్తాను, సావిత్రి మేడం అని. ఆమె ఎప్పుడు ఎవరితో మాట్లాడేది కాదు. నేను అనేవాడిని, ఆమె నా పక్కనకి వచ్చి ఏం మేడం ఎప్పుడు రిజర్వ్గా ఉంటాయంటే, ఎక్కడ సార్ అందరు నన్ను తక్కువ చూపు చూస్తారు. నేను ఎందుకు తక్కువ చూపు చూస్తారు అంటే, వాళ్ళందరూ బాగా తయారయ్యేసి వస్తారు, నేను సింపుల్గా ఉంటాను. నేను అన్నా చూడండి, మీరు అట్లా అనుకోకూడదు, మీరు కూడా దేవుని సృష్టి, మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు, వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నారు, వాళ్ళు అలా అలంకరించుకుంటున్నారు అంతే, ఆంతరికంగా మీరు వాళ్ళు ఒకటే. అప్పుడు ఆమె సార్ అప్పుడు నుండి ఆమె కొంచెం ఫ్రీడమ్ వచ్చింది ఆమెకి, నాతో మంచిగా మాట్లాడడం, మరి వాళ్ళు ఆయనని పిలిచి ఆయన మా గురించి ప్రార్థన చేయండి అనడం. ఒక ఎదుట మనిషిని వ్యక్తిగా చూడాలి. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో పని మనిషిని చేస్తే అయ్యి నువ్వు పని మనిషి, వాళ్ళు పని మనిషి అయినా ఈ దేవుని స్వరూపంలో ఉన్నారు, అది వాళ్ళ పని. నేను పని మనిషి కదా. ఈమె గవర్నమెంట్ బిహెచ్ఎల్కి పని మనిషి, బిఈఎల్కి పని మనిషి, అంతే.
ఒకరు ఒక దగ్గర పని మనిషి. అయితే గమనించవలసి, ఇప్పుడు బలిపీఠం దగ్గరికి మనం వచ్చాం. టైం ఎంత అయింది? అటంట 12:30 అయిపోయిందా? సరే, ఇవాళ పొద్దున ఒక ఇంగ్లీష్ పాట పాడారు. ఏమా పాట? ఆల్ టు జీసస్ ఏంటి? ఐ సరెండర్ ఆల్. నేను సంపూర్ణంగా ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకుంటామో అదే బలిపీఠ అనుభవం. పాడితే కదండి. మనము ఈ విధంగా లోపలికి వెళ్ళి ఈ అనుభవంలోనికి వస్తేనే మనము క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని పొందగలం. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుతామో ఆత్మీయంగా మనం ఎదుగుతాము, ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనను చూస్తాము. ఆయనను చూచినప్పుడు మనము కూడా ఆయనలాగా మారిపోతాం. మిస్ వరల్డ్ ఆయనని చూస్తే ఆయనలాగా మారిపోతుంది. నల్లగా కురూపిగా ఉండే అమ్మాయి కూడా ఆయనను చూస్తే ఆయనలాగా మారి. అప్పుడు అంటే, అరే మొన్నటి వరకు నువ్వు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, ఇవాళ ఏంటి నువ్వు నాలాగా ఉన్నావు? అది కాబట్టి ఈ బలిపీఠ అనుభవంలోనికి రావాలి. సో బలిపీఠం గురించి మనం ప్రభు చిత్తం అయితే వచ్చే వారము చూద్దాం. బలిపీఠం ఏది బాబు? బలిపీఠం ఏది? ఒకసారి ఇది బలిపీఠం. వాళ్ళు లోపలికి వచ్చింది, మీరు లోపల గేట్కి వచ్చిన తర్వాత అక్కడ అన్ని వాష్ చేసి కడుగుతారు కదా, అక్కడ నుండి ఇట్లా తీసుకొని వచ్చి ఈ మెట్లెక్కి ఈ బలిపీఠం మీద, ఈ మెట్లెక్కి ఈ బలిపీఠం మీద 4 కొమ్ములు ఉంటాయి. ఇంతకుముందు చూపి బలిపీఠం. ఇక్కడ చూడండి, కింద ఒక బేస్మెంట్ ఉంది, దాని మీద ఒకటి ఉంది, దాని మీద ఇంకొకటి ఉంది, దాని మీద ఈ బలిపీఠము ఉంది, ఈ కొమ్ములు ఉన్నాయి. సో వీటి గురించి ప్రభు చిత్తం అయితే వచ్చే వారము ధ్యానిద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉన్నాయండి? డౌట్లు ఉండవు. బాబు మందిరం ఫస్ట్ చూపించింది ఇది కాదు, ఆ ఫస్ట్ ఇది పింక్ కలర్ ఇది కదా. ఇది 500 500 500. ఇది 100. లోపల కూడా ఇది 100 ఉంటుంది. ఈ గదులా? ఇదా? ఇక్కడ నుండి ఈ చివరికా? ఇక్కడ 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 నుండి ఇక్కడికి అదే ఇది 100 వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? పోయి ఇన్ని 4 ఎన్ని వారాల నుండి చెప్తున్నాను. బాబు సింపుల్ గా ఇక్కడ నీకు ఎదురుగానే ఉంది బాబు. అవన్నీ పిఎఫ్సీలో వేసేసి మొదటి నుండి ఒక్క నిమిషం చూపి. ఇది ఎంత ఉంది? ఇక్కడ నుండి ఇక్కడికి 100. ఇక్కడ నుండి ఎక్కడ ఎంత ఉంది? 100. ఇప్పుడు ఇదెంత? ఈ గేట్
ఆ? 50 మూరలు. ఈ గేట్ ఎంత? అంటే ఎంత అయింది? 100. సో ఇది 50, 100 150, ఇక్కడ ఒక 150, 500 300 పోతే ఇది 200 ఉంటుంది. అయిందా? మీరు చెప్పాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లెక్కలు మీరు చెప్పాలి. నాకు సరిగ్గా రావు లెక్కలు. మాకు అప్పుడు జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండే. కాంపోజిట్ మ్యాథ్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్లు, జనరల్ మ్యాథ్స్ చేసిన వాళ్ళంతా కూడా డాక్టర్లు. అట్లా ఉండేది ఆ కాలంలో. సో నేను కాంపోజిట్ మ్యాథ్స్ అని నేను ఎగిరినాను, రాలేదు. రాకపోతే మా నాయన ఏం చేసిన, నువ్వు మొద్దురా అని జనరల్ మ్యాథ్స్కి తీసుకొని వచ్చినాడు. అది కూడా కాలేదు. సో లెక్కలు నాకు సరిగా రావు. ఓకేనా? మీరు చెప్పాలి. 500లో 50, 100, ఇది కూడా 150, 200 పోతే ఇది 300 పోతే 200. ఓకేనా? ఏం చేసుకుంటాం? ఇదంతా కూడా యెహెజ్కేలు దర్శనంలో చూశాడు. కాకపోతే మందిరంలో ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది క్రీస్తుకు సంబంధించిన ప్రాముఖ్యత. అది మనం తెలుసుకోవాలి. మనము ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం అందరం ఈ గదుల్లో ఉన్నాం బాగా. కానీ ఇప్పుడు ప్రభు కోరుకునేది ఏంటి? బాబు మీరు లేచి కొంచెం ఇక్కడికి రండి, కొంచెం లోపలికి రండి, ఇంకా లోపలికి పోండి, ఇంకా లోపలికి పోండి. అంటే మీరు మా ప్రకటన గ్రంథంలో ఏం చూశారు? ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరయ్యా అంటే ఈ లోపలికి వెళ్ళేవాళ్ళు, లోపటి ఆవరణంలోనికి వెళ్ళేవాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. ఇప్పుడు ఈ యాజకుల్లో కూడా 2 రకాలు కదా. ఎవరెవరు? మందిరాన్ని కాసేవాళ్ళు, బలిపీఠాన్ని కాసే. అంటే బలిపీఠంకి సంబంధించిన వాళ్ళు మందిరంలో పోవడానికి లేదు. అర్థమైనా? వాళ్ళు అటు పక్కనే పోకూడదు, రాకూడదు మీరు ఇక్కడ అటు. కానీ వీళ్ళు మందిరంలోనే పోవాలంటే ఎక్కడి నుండి పోవాలి? నార్థన్ గేట్ ఇక్కడ నుండే రావాలి కదా. వాళ్ళు రావచ్చు, కానీ వీళ్ళు పోవడానికి లేదు. సో మందిరంలోనికి ప్రవేశించే అర్హత కలిగిన వాళ్ళు విశ్వాస, ఏమన్నది 3వ గుంపు, నమ్మకమైన వారు. సో పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. తలకాయ నొప్పి కదా ఇదంతా. ఎందుకు? హాయిగా నరకానికి వెళ్ళిపోతే పంచాయతీ ఉండదు కదా. పోనీ ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడన్న మనసు ఇక్కడున్న వాళ్ళను ప్రభు లోపలికి రమ్మంటాడు. ఓకేనా? ప్రభు చిత్తమైతే బలిపీఠం గురించి మనం వచ్చే వారం చూద్దాం. రైట్.